ఉన్న పొలం జాగాలను ఆన్లైన్లో ఎక్కియమని చెప్పులు తెగిపోయేటట్టు తిరిగినా కనికరిస్తలేరు కొందరు రెవెన్యూ ఆఫీసోళ్ళు. కానీ భూమి మీద లేని పొలం జాగాలకు ఎన్ని పాస్బుక్లు తయారు చేసిరో చూడు. పోలీసులు వెనకపట్టి ముసుగులు దొడుకొని నిలబడ్డ ఈ మాస్క్ వీరులు నంద్యాల జిల్లా సంజామల తహసీల్దార్ ఆఫీసులో కొలువు ఎత్తారట ఈ ముగ్గురు పనిమంతులు. లేని సర్వే నెంబర్లను ఉత్తుత్తుగా సృష్టించి ఆ నెంబర్ల మీద నకిలీ పాస్బుక్లు తయారు చేసి ఎంఆర్ఓ గారి సంతకాలు పెట్టించి ఆన్లైన్ పోర్టళ్లకు ఎక్కించిరట. ఒక్కొక్క పాస్బుక్ లో 5 ఎకరాల చొప్పున ఉన్నట్టు రాపిచ్చి 60 పాస్బుక్ లో ఏమో తయారు చేసిరట. మరి అట్లా చేస్తే వీళ్ళకేం ఫాయిదా? భూమి లేకుండా ఉత్త పాస్బుక్లు ఏం చేసుకుంటందుకు, నాలుకే గిక్కుంటందుకు కూడా పనికిరావు కదా. ఎవరన్నా భూమి జాగాలు కొనేటోళ్ళు ఉంటే సైట్ మీదకి పోయినాక అద్దురాలు చూసుకొని కొలతలు వేసుకున్నాకనే కొంటారు కదా, పాస్బుక్లు చూసి కొనరు కదా అని అంటే అక్కడనే ఉంది మనసంటి మామూలు జనాలకు తెలియని లాజిక్ పాయింట్. ఈ పాస్బుక్ లను తయారు చేసింది భూములు అమ్ముడు కొనుడు చేసేందుకు కాదు, మందికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటందుకట. ఇట్లా తయారైన పాస్బుక్ లను 30,000కు ఒకటి చొప్పున మందికి అమ్మిరట. ఆలగడ్డ డిఎస్పీ సార్ చెప్తుండే ఇన్నూరు స్టోరీ అంతా. వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్ లో కూడా ఎక్కించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు.